హాయ్ ఎవ్రీవన్, ఈరోజు మనం చూడబోయే టాపిక్ వచ్చేసరికి స్క్రిప్టింగ్ లాంగ్వేజెస్. సో ఆల్రెడీ ప్రీవియస్ క్లాస్లో ప్రిన్సిపల్ ఆఫ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్లో 5th యూనిట్లో హాఫ్ పార్ట్ చూడడం జరిగింది. సో అది ఫంక్షనల్ ప్రోగ్రామింగ్స్ మీద కంప్లీట్గా మనం కొన్ని కాన్సెప్ట్స్ అనేవి చూసాం. సో ఇప్పుడు స్క్రిప్టింగ్ లాంగ్వేజెస్ అనేది మనకి 5th యూనిట్లో నెక్స్ట్ హాఫ్ పార్ట్. సో ఏవైతే మీకు ఇంకా టాపిక్స్ కవర్ అవ్వలేదో అవి జస్ట్ కామెంట్ చేయండి, ఎందుకంటే అందరికీ సిలబస్ ఒకేలా ఉండదు కాబట్టి నేను తీసుకున్న సిలబస్ పాయింట్ ఆఫ్ వ్యూలో నేను చెప్తూ వెళ్తున్నాను. సో మీకు ఏవైతే 5th యూనిట్ పెండింగ్ ఉందో దానికి సంబంధించిన వీడియోలో మీరు కామెంట్ చేస్తే నేను వాటిని అప్లోడ్ చేయడానికి ట్రై చేస్తాను. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ తెలుసు. ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్లో మనం చాలా లాంగ్వేజెస్ నేర్చుకున్నాం. సి, జావా, ఇలా డిఫరెంట్ సిపిపి, ఇలా మనం డిఫరెంట్ లాంగ్వేజెస్ నేర్చుకున్నాం. సో ఏవైతే స్క్రిప్టింగ్ లాంగ్వేజెస్ ఉన్నాయో అవన్నీ కూడా ప్రోగ్రామింగ్ లాంగ్వేజెసే. సేమ్ మనం స్క్రిప్టింగ్ లాంగ్వేజెస్ని బేస్ ఏదైతే తీసుకుంటున్నామో అంటే దట్ ఈజ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్. ఈ స్క్రిప్టింగ్ ఇన్స్ట్రక్షన్స్ అనేవి ఎలా ఉంటాయి, మనకి రన్ టైమ్ ఎన్విరాన్మెంట్ ఫార్మేషన్లో రిటర్న్ చేయబడతాయి. అంటే సో మీరు ఏవైతే స్క్రిప్టింగ్ ఇన్స్ట్రక్షన్స్ ఇస్తారో అవన్నీ కూడా దేనికోసం ఇస్తామంటే రన్ టైమ్ ఎన్విరాన్మెంట్లో మనం ఏవైతే ఆపరేషన్స్ పెర్ఫామ్ చేయాలో వాటి కోసం మనం కోడింగ్ అనేది డెవలప్ చేస్తాం. బట్ మీరు ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్లో నార్మల్గా మీరు ఏవైతే ప్రోగ్రామింగ్ డెవలప్ చేస్తారో ఆ ప్రోగ్రామింగ్ అంతా కూడా ఎగ్జిక్యూట్ అవుతూ ఈచ్ అండ్ ఎవ్రీ లైన్ ఎగ్జిక్యూట్ అవుతూ మనకి రిజల్ట్ అనేది వస్తుంది. బట్ స్క్రిప్టింగ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మెయిన్ ఎన్విరాన్మెంట్, రన్ టైమ్ ఎన్విరాన్మెంట్ పర్పస్లో రిజల్ట్ కోసం మనం ఇన్స్ట్రక్షన్స్ అనేవి ఫామ్ చేసుకుంటూ వెళ్తాం. అండ్ ఇక్కడ కొన్ని స్క్రిప్ట్స్ అనేవి యూజ్ చేస్తూ వాటి యొక్క సబ్ సిస్టమ్స్ని కాంబినేషన్స్గా యూజ్ చేస్తూ మనం ఈ స్క్రిప్టింగ్ లాంగ్వేజెస్ని పెర్ఫామ్ చేస్తాం. అండ్ ఇక్కడ ఇంకొక థింగ్ ఏంటంటే నెంబర్ ఆఫ్ సబ్ సిస్టమ్స్ని కూడా డిఫరెంట్ సబ్ సిస్టమ్స్ని కూడా యూజ్ చేస్తాం. బికాస్ కంట్రోల్ ఆర్ కనెక్టెడ్ బై ఏ స్క్రిప్ట్. మనం ఒక స్క్రిప్ట్ నుంచి డిఫరెంట్ సాఫ్ట్వేర్స్కి డిఫరెంట్ సబ్ సిస్టమ్స్ యాక్సెస్తో కాంబినేషన్తో మనం కంట్రోల్ చేసుకుంటూ ఈ స్క్రిప్టింగ్ని యూజ్ చేసుకుంటూ సాఫ్ట్వేర్ సిస్టమ్ని ఫామ్ చేసుకోవడం అనేది జరుగుతుంది. అండ్ స్క్రిప్టింగ్ లాంగ్వేజెస్ యొక్క మెయిన్ యూజ్ అండ్ క్యారెక్టరిస్టిక్స్ ఏంటి అంటే ఎకానమీ ఆఫ్ ఎక్స్ప్రెషన్స్ అండ్ బోత్ బ్యాచ్ అండ్ ఇంటరాక్టివ్ యూజ్, flexible dynamic typing, high level data types, glue other programs together and portable across window, Unix and Mac. సో ఎకానమీ ఆఫ్ ఎక్స్ప్రెషన్స్ అంటే మీరు ఏవైతే కాస్ట్ అనేది పే చేస్తున్నారో ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎకానమికల్గా దాని యొక్క యూజ్ అనేది కూడా చాలా పర్ఫెక్ట్గా ఉంటుంది. మనం ఏదైతే దాని మీద ప్లేస్ చేస్తున్నామో అమౌంట్ దాన్ని బేస్ చేసుకుని. అండ్ బ్యాచ్ అండ్ ఇంటరాక్టివ్ యూజ్ పర్పసెస్లో మనకి రెండు పర్పసెస్లో అంటే ఎనీ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ కొన్ని పాయింట్ ఆఫ్ వ్యూ వర్క్ అవుతాయి. బట్ స్క్రిప్టింగ్ లాంగ్వేజెస్ బోత్ బ్యాచ్ అండ్ ఇంటరాక్టివ్ పర్పసెస్లో మనం యాక్సెస్ చేసుకోవచ్చు. డైనమిక్ టైపింగ్ మీన్స్ మనకి టైప్ కాస్టింగ్ ఉంది. టైప్ కాస్టింగ్లో షార్టెస్ట్ డేటా టైప్ నుంచి లాంగ్ డేటా టైప్కి, లాంగ్ డేటా టైప్ నుంచి షార్ట్ డేటా టైప్కి, అలా మనకి ఇక్కడ డైనమిక్ టైపింగ్ అనేది కాంబినేషన్ ఇక్కడ ఫ్లెక్సిబుల్గా ఉంటుంది. డేటా టైప్స్ అన్నీ కూడా మనకి హై లెవెల్లో వర్క్ అవుతూ ఉంటాయి. సో ఇవన్నీ కూడా మనకి డిఫరెంట్ క్యారెక్టరిస్టిక్ ఫర్ ది స్క్రిప్టింగ్ లాంగ్వేజెస్. సో ఇక్కడ మనకి కొన్ని స్క్రిప్టింగ్ లాంగ్వేజెస్కి ఎగ్జాంపుల్స్ నేను చూపిస్తున్నాను. పైథాన్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ స్క్రిప్టింగ్ లాంగ్వేజ్ మనకి స్క్రిప్టింగ్ లాంగ్వేజెస్లో, అందుకే అది మనం టాప్ మోస్ట్లో చెప్తున్నాం. సో ఇప్పుడు మనకున్న సిలబస్లో కూడా నెక్స్ట్ కమింగ్ కాన్సెప్ట్స్ అన్నీ యూనిట్ 5లో పైథాన్కి సంబంధించి అసలు పైథాన్ ఎలా వర్క్ అవుతుంది, దాని యొక్క బేస్ ఏంటి అనేది మనం చూస్తాం. ఓకే, సో నెక్స్ట్ పెర్ల్, పిహెచ్పి, జావా స్క్రిప్ట్, జావా, రబీ, పవర్ షెల్, సిఎస్ఎస్, యాపిల్ స్క్రిప్ట్, సిపిపి, ఇవన్నీ కూడా డిఫరెంట్ స్క్రిప్టింగ్ లాంగ్వేజెస్. సో ఇప్పుడు మనకి డౌట్ ఏంటంటే జావా ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ కాదా, సిపిపి ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ కదా. సో ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో మనకి డౌట్స్ వస్తాయి. స్క్రిప్టింగ్ లాంగ్వేజెస్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ అవుతాయి, కానీ స్క్రిప్టింగ్ లాంగ్వేజెస్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ అవ్వకుండా అయితే మనం స్క్రిప్టింగ్ లాంగ్వేజెస్ ఫామ్ చేసుకోం. సో ఎనీ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ స్క్రిప్టింగ్ లాంగ్వేజ్ అవ్వదు, బట్ కొన్ని ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ స్క్రిప్టింగ్ లాంగ్వేజెస్ అవ్వచ్చు. సో అందులో మనం చూసినవి జావా తెలుసు, సిపిపి తెలుసు, జావా స్క్రిప్ట్ తెలుసు, పిహెచ్పి తెలుసు. సో ఇలా ఏంటంటే కొన్ని ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ని మనం స్క్రిప్టింగ్ లాంగ్వేజెస్ కింద యూజ్ చేస్తాం, అక్కడ స్క్రిప్ట్ అనేది ఫామ్ చేసుకుంటున్నాం కాబట్టి. సో నెక్స్ట్ ఇందులో ఉన్న ఫస్ట్ థింగ్ పైథాన్ అనేది అసలు
మనకి ఎలా యూజ్ అవుతుంది అండ్ ఏ పర్పసెస్లో దాన్ని యూజ్ చేస్తాం, దాని బ్యాక్గ్రౌండ్ థింగ్స్ ఏంటి, కొన్ని మాత్రమే మనం ఇక్కడ సిలబస్లో డిస్కస్ చేస్తాం. బట్ మీరు ఇంకా డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేద్దాం అనుకుంటే మన పైథాన్ ప్లేలిస్ట్ డీటెయిల్స్ నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. అక్కడ ఒకసారి మీరు ఈచ్ అండ్ ఎవ్రీ టాపిక్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ అక్కడ ఉంటుంది, చూసుకోండి. అండ్ ఇట్ వాజ్ డిజైన్డ్ ఇన్ ద 1990s. అండ్ ఈ సైంటిస్ట్తో, రోజమ్ అనే సైంటిస్ట్తో మనకి పైథాన్ అనేది డిజైన్ చేయడం జరిగింది. బట్ ఇక్కడ ఐడియాస్ అన్నీ కూడా కంప్లీట్గా న్యూ అయితే కాదు. మనకి ఇక్కడ పెర్ల్ అండ్ హస్కెల్ అనే ఒక సాఫ్ట్వేర్స్ నుంచి కొన్ని ఐడియాస్ బేస్ చేసుకుని మనకి పైథాన్ స్క్రిప్టింగ్ అనేది ఫామ్ చేయడం జరిగింది. సో ఇక్కడ పైథాన్ ఈజ్ ఎక్స్టెన్సిబుల్ అనమాట. ఇక్కడ క్యారెక్టరిస్టిక్స్ ఏంటి, అసలు పైథాన్ యూజ్ చేసి మనం ఏం చేస్తాము అంటే ఈజీ టు లెర్న్ అండ్ ప్రోగ్రామ్ అండ్ ఈజీ టు ఆబ్జెక్ట్ ఓరియంటెడ్. అంటే మనం ప్రోగ్రామింగ్ కోడింగ్ అనేది చాలా ఈజీగా డెవలప్ చేసుకోవచ్చు. అండ్ ప్రోగ్రామ్ ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ కాబట్టి చాలా ఈజీగా ప్రతిదీ మనం పర్ఫెక్ట్గా ఎఫిషియెంట్గా యాక్సెస్ చేసుకోవచ్చు. ర్యాపిడ్ అప్లికేషన్ డెవలప్మెంట్ అండ్ పవర్ఫుల్ ఇంటర్ప్రిటర్, రీడబిలిటీ ఈజ్ బెటర్, ఇట్ వర్క్స్ విత్ అదర్ లాంగ్వేజెస్. అంటే మనం అదర్ సిపిపి ఇలాంటి లాంగ్వేజెస్తో కూడా పైథాన్ అనేది కాంబినేషన్గా స్క్రిప్టింగ్ అనేది డెవలప్ చేసుకోవచ్చు. అండ్ దీని యొక్క వాల్యూస్ అండ్ టైప్స్ ఏంటి అంటే ప్రిమిటివ్ టైప్స్కి వచ్చేసరికి ఇంటీజర్, రియల్, కాంప్లెక్స్ నెంబర్స్ అంటే డేటా టైప్స్ని మనం ప్రిమిటివ్ టైప్స్ అంటున్నాం. సో ఇట్ హ్యాస్ నో స్పెసిఫిక్ క్యారెక్టర్ టైప్. పర్టికులర్గా ఒక క్యారెక్టర్ టైప్ అయితే మనం మెన్షన్ చేయట్లేదు. బట్ బూలియన్ వాల్యూస్ కూడా ఎలా ఉంటాయి ఇక్కడ అంటే స్మాల్ ఇంటీజర్స్ని మనం బూలియన్ వాల్యూస్గా తీసుకుంటాం. బూలియన్ అంటే ఏంటి, మనకి ట్రూ ఆర్ ఫాల్స్ రిటర్న్ చేసే డేటా టైప్ కింద కన్సిడర్ చేసేదాన్ని మనం బూలియన్ అంటున్నాం. సో దీనికి సంబంధించిన వాల్యూ ట్రూ మీన్స్ 1, ఫాల్స్ మీన్స్ 0. ఇలాంటి స్మాల్ ఇంటీజర్స్ని రిప్రజెంట్ చేస్తుంది. అండ్ కాంపోజిట్ టైప్స్కి వచ్చేసరికి టపుల్స్, స్ట్రింగ్స్, లిస్ట్, డిక్షనరీస్ అండ్ ఆబ్జెక్ట్స్. సో ఈ కాంబినేషన్స్ అన్నీ కూడా మనకి డిఫరెంట్ వాల్యూస్ అండ్ టైప్స్ ఇన్ పైథాన్. అండ్ వేరియబుల్స్ అండ్ స్టోరేజ్ పర్పస్కి వస్తే పైథాన్లో గ్లోబల్ అండ్ లోకల్ వేరియబుల్స్ని మనం సపోర్ట్ చేస్తాం. అండ్ సింపుల్లీ ఇనిషియలైజ్డ్ అసైన్మెంట్ చేసిన వాటిని కూడా మనం ఇక్కడ యూజ్ చేసుకుంటాం. బట్ కొన్ని ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్లో కన్నా ఇక్కడ అవి ఎఫిషియెంట్గా మనం యూజ్ చేసుకోవడం జరుగుతుంది. అండ్ ఇక్కడ యూజ్ చేసే ప్రిమిటివ్ వాల్యూస్ అండ్ స్ట్రింగ్స్ అనేవి ఇమ్యూటబుల్గా యాక్సెస్ చేస్తాం. సో అవి ఏంటంటే మనం ఎలాంటి వాల్యూస్నైనా ఎలాంటి స్ట్రింగ్స్నైనా ఆటోమేటిక్గా కాస్టింగ్ చేసుకోవడానికి, అక్కడున్న వాల్యూస్ని యాక్సెస్ చేసుకోవడానికి మనం ఇమ్యూటబుల్గా యాక్సెస్ చేస్తాం. అండ్ లిస్ట్, డిక్షనరీస్, ఆబ్జెక్ట్స్ అనేవి మ్యూటబుల్గా యాక్సెస్ చేస్తాం. ఇక్కడ ఇమ్యూటబుల్ అంటే ఏంటంటే మనం ఆ వాల్యూస్ని చేంజ్ చేయలేం, బట్ మ్యూటబుల్ అనేసరికి మనం చేంజ్ చేయగలుగుతాం. సో ఇక్కడ పైథాన్లో కూడా మనం డిఫరెంట్ కీవర్డ్స్ అనేవి యూజ్ చేస్తాం. ఇక్కడ ఇది పైథాన్ అనేది ఏ టైప్ ఆఫ్ లాంగ్వేజ్ అంటే డైనమికల్లీ లాంగ్వేజ్. ఇక్కడ వాల్యూస్ అనేవి రన్ టైంలో, ఎగ్జిక్యూషన్ టైంలో మనం ఎక్కడైనా కూడా యాక్సెస్ చేసుకునేటట్టు మనం ఇస్తాం కాబట్టి సో దిస్ ఈజ్ డైనమిక్ లాంగ్వేజ్. బికాస్ వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ డైనమిక్ అంటేనే మనకి రన్ టైం యాక్సెసింగ్ ఉండే వాటిని డైనమిక్ తీసుకుంటున్నాం. సో ఇక్కడ స్టాటిక్ అండ్ డైనమిక్ కాంబినేషన్లో డైనమిక్ అంటే మనకి రన్ టైం ఎగ్జిక్యూషన్ టైంలో యాక్సెస్ చేస్తాం. సో అలాంటి ఎగ్జిక్యూషన్ ఆఫ్ ది ప్రోగ్రామ్ టైంలో వేరియబుల్స్ యొక్క వాల్యూస్ని మనం యాక్సెసింగ్ తీసుకుంటాం కాబట్టి దిస్ ఈజ్ ద డైనమిక్ లాంగ్వేజ్. అండ్ ఆటోమేటిక్ కన్వర్షన్ ఆర్ వెల్ ఇన్ పైథాన్. సో ఇట్ ఈస్ స్ట్రాంగ్లీ టైప్డ్ లాంగ్వేజ్. అండ్ ఇందాక మనం డిస్కస్ చేసుకున్నట్టుగా టైప్ కాస్టింగ్కి వచ్చేసరికి కన్వర్షన్ కూడా ఇది ఆటోమేటిక్గా చాలా ఈజీగా తీసుకుంటుంది. అండ్ పైథాన్లో ఇంకా మనం కొన్ని థింగ్స్ చూడొచ్చు, మాడ్యూల్స్, ప్యాకేజెస్, ప్రొసీజర్స్. ఇవన్నీ కూడా మీరు పైథాన్కి సంబంధించి 5th యూనిట్లో కవర్ చేయాలి అనుకుంటే ఇవన్నీ మళ్ళీ నేను చెప్పాల్సిన అవసరం లేదు. మన ప్లేలిస్ట్లో దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఉంది, అది మీరు ఇక్కడ యాడ్ చేసుకుని రాస్తే సరిపోతుంది. నేను కంప్లీట్ ప్లేలిస్ట్ డీటెయిల్స్ నేను ఇక్కడ డిస్క్రిప్షన్లో ప్లేస్ చేస్తాను. సో దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అంతా కూడా మీరు అక్కడ కవర్ చేసుకుని ఆ వీడియోస్ వింటే మీకు సరిపోతుంది. ఇది మనకి టోటల్గా స్క్రిప్టింగ్ లాంగ్వేజెస్ గురించి జస్ట్ ఇంట్రడక్షన్. అండ్ ఇక్కడ వరకు అయితే నేను తీసుకున్న సిలబస్ ప్రకారం 5th యూనిట్ కంప్లీట్ అయింది. బట్ మీకు ఇంకా ఏవైతే ఇంపార్టెంట్ క్వశ్చన్స్ కానీ 5th యూనిట్ నుంచి ఇంకా కవర్ అవ్వాలి అనుకున్నవి ఏవైతే ఉన్నాయో అవి నాకు ఒక్కసారి కామెంట్ చేస్తే నేను అవి రిమైనింగ్ టాపిక్స్ కూడా మీకు అప్లోడ్ చేస్తాను. థ్యాంక్ యూ.